నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. మా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కాల సర్పయోగం ఏ రాసుల వారికి ఉందో తెలుసుకుందాం. కాల సర్పయోగం 2025లో రాహువు కేతువు గ్రహ సంచారం చేసే సమయంలో కాల సర్పయోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో ద్వాదశ రాశులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో ఏ రాశుల వారికి కాల సర్పయోగం వల్ల అశుభ ఫలితాలు వస్తున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ముందు పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. కాల సర్పయోగం వేళ అనేక అశుభ ఫలితాలు వస్తాయి. రాహువు కేతు గ్రహాలు తమ స్థానాలను మారినప్పుడు అంటే మే నెల నుంచి జూలై వరకు ద్వాదశ రాశులపై ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం కుంభరాశిలో రాహు సింహరాశిలో కేతువు ప్రవేశించడం వలన కాల సర్పయోగం ఏర్పడింది. అయితే జూలై 28 తర్వాత కాల సర్పదోషం నుంచి విముక్తి లభిస్తుంది. ఈ నేపథ్యంలో కాల సర్పదోషం వేళ సింహ సహా కొన్ని రాశుల వారు తీవ్రమైన కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసికంగా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ కుటుంబ జీవితంలో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఈ సందర్భంగా కాల సర్పదోషం ప్రభావంతో ఏ రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి, ఈ సమయంలో ఎలాంటి పరిహారాలు పాటించాలని వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది మేషరాశి. మేషరాశి నుంచి కేతు 5వ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీరు సాంప్రదాయానికి భిన్నంగా ఏదైనా చేయాలని ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ సమయంలో మీరు కొంత వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీ ప్రేమ జీవితం ఉద్రిక్తత పెరుగుతుంది. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పరంగా ఈ కాలంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీరు ఆసుపత్రిని కూడా సందర్శించాల్సి రావచ్చు. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ మేషరాశి వారు కాల సర్పదోషం నుంచి విముక్తి పొందాలంటే శ్రీ దుర్గా చాలీసాను క్రమం తప్పకుండా పారాయణం చేయడం మంచిది. రెండవది మిథున రాశి. మిథున రాశి వారికి కూడా కాల సర్పయోగం వలన ఉద్యోగాలకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ కాలంలో ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. వ్యాపారులకు ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు నిరాశే ఎదురవుతుంది. ప్రయాణాల్లో విలువైన వస్తువులు పత్రాలను పోగొట్టుకునే అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలు ఏవీ చేపట్టకపోవడం మంచిది. కొందరు బంధువుల వల్ల మీకు సమస్యలు తలెత్తుతాయి. ఈ మిథున రాశి వారు రాహుకేతు మంత్రాన్ని జపించడం వల్ల కాల సర్ప యోగాన్ని తొలగించుకోవచ్చు. ఇక మూడవ రాశి ఏంటి అంటే సింహరాశి. ఈ సింహరాశిలోకి కేతు సంచారం చేయడంతో సింహరాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎదుర్కొన్నాయి. కాలంలో మీరు ఓపికగా ప్రశాంతంగా పనిచేయాలి. ఉద్యోగులు కోపంతో తమ ఉద్యోగాన్ని మార్చాలని కూడా అనుకోవచ్చు. ఈ కాలంలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ప్రతి అంశాన్ని తీవ్రంగా ఆలోచించాలి. లేదంటే మీరు నష్టాలకు దూరంగా ఉండాలి. ఇది విద్యుత్ పరికరాలపై మీరు ఖర్చును పెంచవచ్చు. ఈ కాలంలో పదునైన వస్తువులతో చాలా జాగ్రత్తగా పని, లేదంటే మీకు గాయాల పాలయ్యే అవకాశం ఉంది. ఈ సింహరాశి వారు కేతు ఓం నమః అనే మంత్రాన్ని జపించాలి. అదేవిధంగా 4వ రాశి ఏంటి అంటే కుంభరాశి. ఈ కుంభరాశిలోకి రావడం సంచారం చేయడంతో అనేక ప్రతికూల ఫలితాలు ఎదురవుతున్నాయి. ఈ సమయంలో మీరు చాలా ప్రశాంతంగా ఉండాలి. ఈ కాలంలో మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ప్రేమ జీవితంలో కొన్ని విభేదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో బయట తినడం మానుకోవాలి. ఆర్థిక పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనేక ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కుంభరాశి వారు శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు చేయించడం వల్ల కాల సర్పదోషం అనేది తొలగిపోతుంది. అదేవిధంగా చివరి రాశి ఏంటి అంటే మీనరాశి. ఈ మీనరాశి వారికి కాల సర్పదోషం వలన ప్రతికూల ఫలితాలు ఎదురున్న ఈ రాశి నుంచి రాహు 12, కేతు 6వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీనరాశి వారికి ఆకస్మిక ధన నష్టం కలిగి అవకాశం, మీరు తీసుకుని కొన్ని నిర్ణయాల వలన నష్టాలు ఎదురవుతాయి. ఈ సమయంలో మీరు విద్యుత్ పరికరాల కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కాలంలో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మీనరాశి వారు కాల సర్పదోషం వేళ నెమలి ఈకను మీ దగ్గర ఉంచుకోవడం వలన కాల సర్పదోషం తొలగిపోతుంది.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.